नमस्कार, शुभोदय बच्चों। कैसे हैं आप? अच्छे हैं ना? आप सभी की तबीयत भी अच्छी है ना? मैं हूँ राजशेखर और आप सभी का स्वागत करता हूँ अपनी हिंदी कक्षा चैनल में। आज मैं आप सभी को दूसरा पाठ सच्चा दोस्त पढ़ाने जा रहा हूँ। पिछले वीडियो में हमने मन करता है कविता के बारे में समझा और अभी हम सच्चा दोस्त पाठ पढ़ेंगे। పిల్లలు గత వీడియోలో మనము మన్ కర్తా హే అనే పాఠం గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు సచ్చా దోస్త్ అనే పాఠం తెలుసుకుందాం. యహ్ ఏక్ కహానీ పాఠ్ హై. కహానీ అంటే ఏంటి? కథ. ఇదొక చిన్న కథ అన్నమాట. అయితే ఈ కథలో మనకి ఏం సందేశం అందబోతుందో చూద్దాం. दोस्त का अर्थ है मित्र, सच्चा का अर्थ है సత్యమైన ట్రూ, నిజమైన స్నేహితుడు. మనందరికీ కూడా నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? వెంటనే గుర్తుకొస్తుంది ఒక సామెత. ఏంటది? ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు. అగర్ అంగ్రేజీ మే కహే తో ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. అయితే ఈ పాఠంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ విచిత్రమైన స్నేహము వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉందో అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. तो शुरू करते हैं यह पाठ। बच्चों अभी देखते हैं हम पहला चित्र, उन्मुखीकरण का चित्र। देखते हैं इसमें क्या क्या दिखाई दे रहे हैं. ఏమేం కనిపిస్తున్నాయో శ్రద్ధగా చూద్దాం. చూడండి. ये सब कौन है? వీళ్ళందరూ ఎవరు? बच्चे, लड़की और लड़के दिखाई दे रहे हैं. ఇంకా ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి? ये देखिए पेड़ दिखाई दे रहा है, చెట్టు కనిపిస్తోంది మనకి. और పక్షి, ये पक्षी क्या कर रहे हैं? పక్షులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? पेड़ पर घोंसला बनाकर रहते हैं, చెట్టు మీద గూడు కట్టుకొని నివసిస్తున్నాయి. यहाँ गाय है, गाय क्या कर रही है? घास चर रही है. ये सब पशु हैं. पेड़ बच्चों को क्या दे रहा है? చెట్టు ఏమిస్తోంది పిల్లలకి చేతిలో? फल दे रहा है, పండ్లు ఇస్తోంది. और ये सब फूल हैं, फूल दिखाई दे रहे हैं ना, కనిపిస్తున్నాయి కదా. ఇంకా ये लड़का क्या कर रहा है? झूले में झूल रहा है, అంటే ఉయ్యాలలో ఊగుతున్నాడు. तो झूले के लिए जो लकड़ी चाहिए वह लकड़ी किसने दी इसको? ఉయ్యాలు ఊగడానికి చెక్క కావాలి కదా, ఆ చెక్క ఎవరిచ్చారు? पेड़ ने दी, చెట్టు ఇచ్చింది కదా. तो इस प्रकार सब बहुत खुश दिखाई दे रहे हैं, అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. तो अभी हम प्रश्न देखते हैं. पहला प्रश्न है चित्र में क्या क्या दिखाई दे रहे हैं. ఈ చిత్రంలో ఏవేం కనిపిస్తున్నాయి అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, बच्चे, पक्षी, फूल, फल, गाय और घोंसला, झूला, ఇవన్నీ కూడా మనకి చిత్రంలోనే కనిపిస్తున్నాయి. दूसरा प्रश्न क्या है? पेड़ के बारे में कुछ वाक्य बोलो. तो बच्चों आप अपने हिसाब से पेड़ के बारे में 3-4 वाक्य बताइए. మీరేమనుకుంటున్నారు చెట్ల గురించి? ఒక 3-4 వాక్యాలు చెప్పొచ్చు. पेड़ों से हरियाली फैल जाती है, प्रकृति बहुत सुंदर दिखती है, पेड़ों से हमें अनेक लाभ हैं, जैसे फल फूल आदि मिलते हैं. इस प्रकार మీరు ఏదైనా ఆలోచించి చక్కగా చెట్ల గురించి మీరు రాయండి. तीसरा प्रश्न क्या है? ये आपस में क्या बातें कर रहे होंगे. వీళ్ళందరూ ఆపస్ మే అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు. यह भी आप सोच कर लिखिए. ఇది కూడా మీరు కొద్దిగా ఆలోచించి రాయండి. ఎలాగా? यहाँ देखिए यह बच्चा क्या कह रहा होगा. ఈ పిల్లవాడు ఏం చెప్తూ ఉండుండొచ్చు? मुझे पेड़ों से बहुत प्यार है, నాకు చెట్లంటే చాలా ప్రేమ అని చెప్తున్నాడేమో కావచ్చు. ये बच्चा क्या करता है?
झूला झूल रहा है, क्या कह रहा होगा? ఏం చెప్తూ ఉండుండొచ్చు? आओ तुम भी मेरे साथ झूला झूलो, నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఉయ్యాలు ఊగు అని ఎవరినన్నా పిలుస్తున్నాడేమో. అలాగా आप भी सोचकर 5-6 वाक्य लिख सकते हैं. बच्चों, अभी तक हमने उन्मुखीकरण के चित्र में पेड़ और बच्चों को देखा और अभी हम पाठ शुरू करने जा रहे हैं, तो यहाँ पर भी पेड़ का ही चित्र देख रहे हैं. పిల్లలు, ఇప్పుడు దాకా మనము ఉన్ముఖీకరణ చిత్రంలో పిల్లలు మరియు ఒక చెట్టు ఆ బొమ్మలు చూసాము. ఇక్కడ కూడా మళ్ళీ మనము చెట్టు గురించే చూస్తున్నాము. तो दोनों में आपस में कौन सा संबंध रहा होगा? మరి రెండు చిత్రాల్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ये कहानी भी पेड़ों से ही संबंधित है. అంతే కదా? ఈ కథ కూడా చెట్లకే సంబంధించిందని అర్థమవుతుంది కదా? तो मैं अभी यह कहानी पढ़ता हूँ, आप ध्यान से पाठ्य पुस्तक में देखिए और साथ साथ नए शब्दों को रेखांकित कर लीजिए. నేను ఇప్పుడు మీకు పాఠము చదివి వినిపిస్తాను. చదివేటప్పుడు మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో చూస్తూ కొత్తగా మీకు ఏమేం పదాలు కనిపిస్తున్నాయో వాటి కింద గీత గీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम अमर था. दोनों आपस में बहुत प्यार करते थे. हर रोज अमर पेड़ के पास जाता था, उसके फल खाता था, उसके पत्ते इकट्ठा करता था, इन पत्तों की माला बनाता था, पेड़ के तने पर चढ़ता था, उसकी शाखाओं से झूलता था. दोनों आपस में आंख मिचौनी खेलते थे. जब वह थक जाता तो पेड़ की छाया में सो जाता था. इस तरह दोनों बहुत खुश थे. विनार कदम. तो अभी हम देखते हैं इन नए नए शब्दों के अर्थ क्या है. కొత్త కొత్త పదాలు ఏవే వచ్చాయో ఇవన్నీ మనం అండర్లైన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి అర్థం ఏంటో చూద్దాం. पेड़, पेड़ का अर्थ है वृक्ष. दोस्त, मित्र, प्यार, प्रेम. पत्ता, लीफ, आकु. इकट्ठा करना, जमा करना, పోగు చేసుకొనుట. తన, కాండము. చెట్టుకి కాండం ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, ఇది తన. చढ़ना, ఎక్కుట. శాఖ, డాలి, కొమ్మ, బ్రాంచెస్ అన్నమాట. झूलना, ఊగుట. आपस में, పరస్పరం. ఆంఖ్ మిచౌని, కళ్ళ గంతల ఆట. కళ్ళకి గంతలు కట్టుకుని ఆడతారు, ఆ ఆటని ఆంఖ్ మిచౌని అంటారు. థక్నా, అలసిపోట. ఛాయ, నీడ. సోనా, నిద్రించుట. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ మీరు మీ అభ్యాస పుస్తకంలో రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పాఠం యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बच्चों, अभी हम इसका भावार्थ देखते हैं. एक पेड़ था. पेड़ का अर्थ है वृक्ष. एक वृक्ष था, उसका एक दोस्त था. दोस्त का अर्थ है मित्र. पेड़ का एक मित्र था. ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుకి ఒక స్నేహితుడు ఉండేవాడు. उसका नाम अमर था. उसका नाम क्या था? अमर. అతని పేరేంటి? अमर. दोनों आपस में बहुत प्यार करते थे. दोनों అంటే ఇద్దరు కూడా ఆపస్ మే, ఆపస్ మే అంటే వాళ్ళల్లో వాళ్ళు, తమలో తాము, పరస్పరం. బహుత్ ప్యార్, చాలా ప్రేమ వాళ్ళకి, ఒకళ్ళంటే ఒకళ్ళకి.
ఇష్టపడేవాళ్ళు అన్నమాట. అంటే पेड़ अमर को चाहता था और अमर पेड़ को चाहता था. हर रोज अमर पेड़ के पास जाता था. హర్ రోజ్ అంటే ఏంటి? ప్రతి రోజు కూడా అమర్ ఎక్కడికి వెళ్ళేవాడు? చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. కే పాస్ అంటే ఏంటి? దగ్గర. మరి కే పాస్ కి విలోమ శబ్దం ఏమవుతుంది? వ్యతిరేక పదము కే దూర్. తో అమర్ కహా జాతా థా రోజ్? పేడ్ కే పాస్ చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. ఉస్కే ఫల్ ఖాతా థా దాని పండ్లు తినేవాడు. ఇక్కడ మీరు ప్రతి వాక్యంలోనూ చూడండి పిల్లలు, థా 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 థే ఇలా వచ్చాయి చూసారా? ఎందుకు ఇలా వచ్చాయంటారు? ఏదైనా ఒక కథ చెప్తున్నాము అంటే ఒకప్పుడు జరిగిపోయిందే కదా చెప్తూ ఉంటాము. ఒక ఊర్లో పేదరాశి పెద్దమ్మ ఉండేది, అలా కథలు వింటుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా అనగనగా ఒక ఊళ్ళో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు అమర్. అతను రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు. అంటే ఒకప్పుడు జరిగిపోయింది చెప్తున్నాం. ఇలాంటప్పుడు మనము థా అని కానీ, థే అని కానీ, థీ అని కానీ వాక్యం చివర ప్రయోగిస్తాం. ఉండేవాళ్ళు, ఉండేది అని చెప్పడం. तो इस प्रकार इस कहानी में भी हम देखते हैं कि अमर और पेड़ दोनों मित्र थे. इద్దరు కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు. उसके पत्ते इकट्ठा करता था. पत्ता का अर्थ है लीफ, आकु. पत्ते उसका बहुवचन रूप है ఆకులు. तो उसके पत्ते దాని ఆకుల్ని ఏం చేసేవాడు? ఇకట్టా కర్తా థా అర్థాత్ జమా కర్తా థా, పోగు చేసుకునేవాడు. ఆకులన్నింటినీ ఏరుకునేవాడు. उन पत्तों से क्या करता था? इन पत्तों की माला बनाता था. బనానా అంటే తయారు చేయడం. మాల కట్టేవాడు. దేంతో? ఆకులతోటి మాల కట్టేవాడు. మీరు కూడా చూడండి, చెట్ల దగ్గర అది ఆడుకునేటప్పుడు చెట్లకి ఆకులు అవి కోసుకుంటూ ఉంటారు, వాటితో ఆడుకుంటారు కదా. ఈ బాబు కూడా, అమర్ కూడా అలాగే చేసేవాడు. పేడ్కే తనే పర్ చढ़ता था. చढ़ना అంటే ఏంటి? ఎక్కడం. కిస్ పర్ చढ़ता था? పేడ్కే తనే పర్ చढ़ता था. దేని మీదకి ఎక్కేవాడు? చెట్టు కాండం మీదకి ఎక్కేవాడు. ఇది కాండం అంటే మొదల దగ్గర నుంచి కొమ్మల ప్రారంభమయ్యేదాకా ఉండే భాగం ఉంటుంది చూసారా, దానిని కాండము అంటాం, ట్రంక్. ఆ కొమ్మల దగ్గరికి ఎక్కుతూ ఉండేవాడు. उसकी शाखाओं से झूलता था. शाखा का अर्थ है डाली, కొమ్మ. शाखाएं बहुवचन. ఇక్కడ కూడా చూడండి, माला एकवचन, माला का बहुवचन शब्द है मालाएं. वैसे ही शाखा एकवचन, शाखाएं बहुवचन. तो उसकी शाखाओं से झूलता था. దాని కొమ్మలు పట్టుకొని ఊగుతూ, झूलना అంటే ఏంటి? ఊగడం. ఊగుతూ ఆడుకుంటూ ఉండేవాడు చెట్లు కొమ్మలకి. दोनों आपस में आंख मिचौनी खेलते थे. ఇద్దరు కూడా పరస్పరం వాళ్ళల్లో వాళ్ళు ఆంఖ్ మిచోని ఖేల్తే థే అంటే వాళ్ళల్లో వాళ్ళు కళ్ళగంతలు కట్టుకునే ఆటలు ఉంటాయి కదా, అవి ఆడుకుంటూ ఉండేవారు. जब वह थक जाता था तो पेड़ की छाया में सो जाता. जब वह थक जाता, थकने का अर्थ है అలసిపోవుట. ఆ అబ్బాయి ఆడుకుని అలసిపోయాడు అనుకోండి, ఏం చేసేవాడు? పేడ్కి ఛాయా మే సో జాతా థా. ఛాయా కా అర్థ హై నీడ. ఆ చెట్టు నీడలో నిద్రపోయేవాడు. సోనా అంటే నిద్రపోవడం. ఆడుకుని ఆడుకుని అలసిపోయినప్పుడు ఆ చెట్టు నీడలోనే విశ్రాంతి తీసుకునేవాడు. ఇస్ తరహ దోనో బహుత్ ఖుష్ థే. ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. అర్థమైంది కదా? तो कौन कौन मित्र हैं? पेड़ और अमर. अमर रोज किसके पास जाता था? पेड़ के पास जाता था और पत्तों की माला बनाता था. पेड़ के साथ खेलता था और जब वह थक जाता तो पेड़ की छाया में सो जाता था. అలసిపోతే చెట్టు నీడలో నిద్రపోయేవాడు. इस प्रकार दोनों बहुत खुश थे. अब मैं अगला अनुच्छेद पढ़ूंगा और आप ध्यान से अपनी पाठ्य पुस्तक में देखते हुए नए शब्दों को रेखांकित कीजिए.
నేను తర్వాత పారాగ్రాఫ్ కూడా ఇప్పుడు చదవబోతున్నాను. మీరు శ్రద్ధగా మీ పాఠ్య పుస్తకాల్లో చూసుకుని కొత్త పదాల కింద రేఖాంకిత్ చేయండి, అండర్లైన్ చేసుకోండి. समय बीतता गया, अमर बड़ा हो गया, वह नौकरी की तलाश में शहर जाना चाहता था. उसके गांव और शहर के बीच में नदी थी. उसने सोचा नदी को कैसे पार करूं. सोचते हुए पेड़ के पास गया. पेड़ को अपनी समस्या बताई. और एक बार पढ़ता हूं, ध्यान से देखिए. समय बीतता गया, अमर बड़ा हो गया, वह नौकरी की तलाश में शहर जाना चाहता था. उसके गांव और शहर के बीच में नदी थी. उसने सोचा नदी को कैसे पार करूं. सोचते हुए पेड़ के पास गया. पेड़ को अपनी समस्या बताई. अब इसमें नए शब्द देखिए. बीतना, गुजरना, गड़चुटा. नौकरी, उद्योगम. तलाश, खोज, వెదకుట. शहर, పట్నం. के बीच, మధ్యలో. सोचना, ఆలోచించుట. పార్ करना, దాటుట. के पास, దగ్గర, ఇందాక కూడా చెప్పుకున్నాము. अपनी, తన యొక్క. बताना, చెప్పుట. तो ये सब नए शब्द हैं. आप अपनी अभ्यास पुस्तिका में भी लिख लीजिए. अब इसके अर्थ के बारे में समझेंगे. समय बीतता गया. बीतना అంటే ఏంటి? గడుచుట. సమయము గడుస్తూ పోయింది అంటే రోజులు గడుస్తున్నాయి. అమర్ బడా హో గయా. బడా కా అర్థ హై పెద్దవాడు. అమర్ పెరిగి పెద్దవాడైపోయాడు. బడా కా విలోమ శబ్ద క్యా హై బచ్చోं? छोटा. बड़ा, छोटा విలోమ శబ్ద హై. तो यहाँ अमर बड़ा हो गया, చదువుకున్నాడు, పెద్దవాడైపోయాడు. वह नौकरी की तलाश में शहर जाना चाहता था. नौकरी का अर्थ है उद्योगం. तलाश का अर्थ है వెతకడం, టు సెర్చ్. ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. तो नौकरी की तलाश में ఉద్యోగాన్ని వెతుక్కుంటూ शहर जाना चाहता था. పట్నం వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అన్నమాట. कहाँ जाना चाहता था? शहर जाना चाहता था. उसके गांव और शहर के बीच में नदी थी. तो उसके गांव, गांव का अर्थ है ग्रामము, शहर का अर्थ है పట్నం. ये दोनों एक दूसरे के विलोम शब्द हैं. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. గాంవ్, షహర్. అయితే ఈ అబ్బాయి నివసిస్తున్నటువంటి గ్రామానికి, వెళ్ళాలనుకున్న పట్టణానికి బీచ్ మే అంటే ఏంటి? మధ్యలో एक नदी थी. गांव और शहर के बीच में एक छोटी सी नदी थी. उसने सोचा, सोचने का अर्थ क्या है? सोचना అంటే ఆలోచించుట. ఏం ఆలోచించాడు? నదికో कैसे पार करूं? నేను ఈ నదిని ఎలా దాటను అని ఆలోచించాడు. పార్ కర్నా అర్థ క్యా హై? టు క్రాస్, దాటుట. నదిని ఎలా దాటాలి అని ఆలోచించాడు. सोचते हुए पेड़ के पास गया. सोचते हुए ఆలోచిస్తూ ఆలోచిస్తూ पेड़ के पास गया, చెట్టు దగ్గరికి వెళ్ళాడు. क्यों पेड़ के पास गया? ఎందుకు వెళ్ళాడు చెట్టు దగ్గరికి? ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మరి ఎవరితో చెప్పుకుంటారు? మిత్రుడితోనే కదా చెప్పుకుంటారు, స్నేహితుడితో చెప్పుకుంటారు కదా. तो अमर का दोस्त कौन है? पेड़. इसलिए अमर पेड़ के पास गया और पेड़ को अपनी समस्या बताई. बताना అంటే ఏంటి? చెప్పుట. చెట్టుకి తన యొక్క సమస్య ఏంటి అనేది చెప్పుకున్నాడన్నమాట. उसकी समस्या क्या थी? अमर की समस्या क्या थी? कि वह शहर जाना चाहता था
लेकिन उसके गांव और शहर के बीच में एक नदी थी, तो नदी को कैसे पार करना है ये उसकी समझ में नहीं आ रहा था। बच्चों, आज का पाठ्यांश आपकी समझ में अच्छी तरह से आ गया होगा और अभी मैं आपसे कुछ प्रश्न पूछूंगा, आप फटाफट उत्तर देते जाइए। పిల్లలు ఈరోజు పాఠ్యాంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను। దీని మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఫటాఫట్ జవాబులు చెప్తూ వెళ్ళిపోండి। పహలా ప్రశ్న, कौन कौन दोस्त हैं? ఎవరెవరు మిత్రులు? पेड़ और अमर दोस्त हैं, राइट। अमर रोज किसके पास जाता था? अमर ప్రతిరోజు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? हाँ, अमर रोज पेड़ के पास जाता था। पेड़ के पत्तों से वह क्या बनाता था? చెట్ల ఆకులతోటి అతను ఏం తయారు చేసేవాడు? पेड़ के पत्तों से वह माला बनाता था। చెట్టు ఆకులతో అతను మాల కట్టేవాడు। अमर कहाँ सो जाता था? ఎక్కడ నిద్రపోయేవాడు? अमर पेड़ की छाया में सो जाता था। अमर शहर क्यों जाना चाहता था? अमर పట్టణానికి ఎందుకు వెళ్ళాలనుకునేవాడు? अमर नौकरी की तलाश में शहर जाना चाहता था। अमर की समस्या क्या थी? अमर को వచ్చినటువంటి సమస్య ఏంటి? अमर शहर जाना चाहता था, लेकिन उसके गांव और शहर के बीच में एक नदी थी, तो उसको पार करने की समस्या आ गई। వాళ్ళ గ్రామానికి పట్టణానికి మధ్యలో ఉండే నదిని ఎలా దాటాలి అనేది సమస్య అయిపోయింది। तो ये है आज का हमारा पाठ्यांश। फिर अगला भाग जो रह गया है वो अगले वीडियो में हम समझेंगे। तो इस पाठ के जो मुख्यांश हैं ये सब आप अपनी पाठ्य पुस्तक में लिख लीजिए, फिर अगले वीडियो में हम अगला भाग भी पढ़ेंगे। పిల్లలు, ఇంకొక పాఠ్యాంశం మిగిలిపోయింది, ఇది మనము తర్వాత వీడియోలో నేర్చుకుందాం। ఈ లోపు మీరు నేర్చుకున్నటువంటి పాఠం యొక్క ముఖ్య అంశాలన్నింటినీ పుస్తకంలో రాసుకుని ఉంచుకోండి। తర్వాత వీడియోలో మళ్ళీ మనం మిగతా అంశాలని నేర్చుకుందాం। बहुत बहुत धन्यवाद। नमस्कार।